ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మనం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాము. ఈ రోజున మనము 2వ అధ్యాయంలో 1 నుండి 7 వాక్యాల వరకు ధ్యానించబోతున్నాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి నేను దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నమ్మదగిన వాడా, నీకు వందనాలు. ప్రకటన గ్రంథాన్ని ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఈ యొక్క వాక్యాలు వింటున్న ప్రియ బిడ్డలందరూ కూడా గ్రహించి నా ప్రభువా ఆ ప్రకారంగా జీవించటానికి కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ లేఖనాలను నా ప్రభువా ధ్యానించిన వారు ధన్యులని ప్రభువా సెలవిస్తున్నారు. మీకు వందనాలు. ప్రకటన గ్రంథము గైకొనువారు, వినువారు, ప్రభువా చదువువారు ధన్యులు అని మీరు సెలవిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. అట్టి ధన్యత నా తండ్రి మేమందరము అనుభవించగలిగే భాగ్యం దయచేయమని, ఆ గొప్ప సంతోషము, నెమ్మది, సమాధానం మా హృదయాలలో నింపమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథాన్ని గురించిన ఉపోద్ఘాతాన్ని మనం గతంలో విన్నాము. ప్రకటన గ్రంథం అపోస్తులైన యోహాను చేత వ్రాయించబడిన గ్రంథముగా మనం చూడవచ్చు. క్రీస్తు 95వ సంవత్సరంలో దీన్ని రాసినట్లుగా మనం గమనించవచ్చు. గ్రీకు భాషలో దీన్ని అపోకలిప్సస్ అంటారు. మరుగుపరచబడిన మర్మము బయలుపరచబడినట్లుగా మనం చూడవచ్చు. సింపుల్గా ఇది యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షతను తెలియజేసే గ్రంథముగా దీన్ని మనం భావించవచ్చు. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ గ్రంథాన్ని రాసినట్లుగా ఆయనే స్వయంగా తన దూతను పంపించి అపోస్తలులైన యోహానుకి చెప్పినట్లుగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యంలో మనము వ్రాయబట్టాన్ని కూడా గతంలో మనం చూసాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడిన అపోస్తలులైన యోహానుకు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడిన విధానాన్ని మనం చూసాం. ఆసియా మైనర్లో ఉన్న 7 సంఘాలకు, లిటరల్గా ఆ రోజు ఉన్న సంఘాలకు ఉత్తరాలు రాయమని ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులైన యోహానుతో సెలవిచ్చిన విషయాన్ని కూడా మనం 7 సంఘాల పేర్లు కూడా మీకు ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యంలో, నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికేయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఈ 7 సంఘాలు కూడా ఆ రోజున ఆసియా మైనర్ అనే ప్రాంతంలో ఉన్నవి. ఈ 7 సంఘాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నవి అని అంటే, అది ఇప్పుడు టర్కీ ప్రాంతంలో ఉండేది. ఒకప్పుడు ఆసియా మైనర్ అనేది గ్రీకుల స్వాధీనంలో ఉండేది. ఈ రోజున టర్కీ ప్రాంతంలో ఉంది. మధ్యధరా సముద్రంలో భాగమైన ఏజియన్ సీ తీర ప్రాంతంలో ఈ పట్టణాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా టర్కీలో పశ్చిమ భాగంలో ఉన్నట్లుగా మనం
మ్యాప్లో గమనించినట్లయితే అర్థమవుతుంది. యోహాను చెరసాలలో వేయబడిన ఆ పద్మస్ ద్వీపానికి 50 మైళ్ళ దూరంలో ఎఫెసు పట్టణం ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సముద్రము నుండి ఏజియన్ సీ నుండి 3 మైల్స్ దూరంలో ఈ పట్టణము ఉండేది. ఈ సముద్రాన్ని పట్టణాన్ని కలుపుతూ ఒక నది కూడా ఉన్నది. ఈరోజు కేవలం ఎఫెస్ ప్రాంతంలో శిథిలాలు మాత్రమే ఉన్నవి. ఎఫెస్ పట్టణంలో ఆ రోజున 3 లక్షల నుండి 5 లక్షల వరకు జనాభా ఉన్నారని పండితులు అభిప్రాయపడతారు, చరిత్రకారులు అభిప్రాయపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎఫెస్ అనేది పాపపంకిలమైన పట్టణంగా చరిత్రకారులు చెప్తారు. గ్రీకు ఫిలాసఫర్ గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ అనే అతను ఎఫెస్ పట్టణం యొక్క పాపపు స్థితిని గమనించి విలపించినట్లుగా కూడా తన పుస్తకంలో రాయడం జరిగింది. 500 BCలో ఆయన ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. పాపం అనేది ఆ పట్టణంలో విలయతాండవం చేసేది. ఎఫెసు అంటే డిజైరబుల్ అనే అర్థము, అది కోరదగినదిగా దాని పేరులో అర్థం ఉన్నది. కానీ సంపూర్ణంగా పాపంతో నింపబడిన పట్టణంగా ఆ పట్టణం ఆ రోజుల్లో ఉండేది. అన్ని సౌకర్యాలు కలిగిన పట్టణము. ఆ రోజున రోమన్ పరిపాలన కాలంలో ప్రపంచంలోనే వారి పరిపాలన అంతట్లో కూడా 4 ప్రధానమైన పట్టణాల్లో ఎఫెసస్ అనేది 4th ప్లేస్లో ఉండేది. మొట్టమొదటిది రోము, రెండవది అలెగ్జాండ్రియా, మూడవది యాంటియోక్, 4వదిగా ఎఫెస్ పట్టణం ఉండేది. అనేక రహదారులు కలిగిన పట్టణం, ఒక పెద్ద ఓడరేవు కలిగిన పట్టణం అది. అనేక రకాల వినోద కార్యక్రమాలు జరుపుకోవడానికి థియేటర్లు ఉండేవి, స్టేడియంస్ ఉండేవి. అభివృద్ధి చెందిన పట్టణంగా దాన్ని చెప్పేవారు. అది వ్యాపార కూడలిగా ఉండేది ఎఫెస్ పట్టణం. అక్కడ ఆర్తిమ దేవి అనే ఒక గ్రీకు దేవతకు దేవాలయం ఒకటి ఉండేది. దాన్ని రోమన్స్ డయానా అని పిలుస్తారు. ఆర్తిమ దేవి, మహాదేవి అనే వారందరూ కూడా ఎలుగెత్తి కేకలు వేసినట్లుగా అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పెద్ద దేవాలయం ఆ చోట ఉన్నట్లుగా ఇప్పటికీ ఆ శిథిలాలు ఉన్నాయి. ప్రాచీన 7 వింతల్లో, ప్రపంచ 7 వింతల్లో డయానా టెంపుల్ అనేది కూడా ఒకటనే సంగతి మీకు బాగా తెలుసు. ఆ టెంపుల్ 425 అడుగుల పొడవు, 280 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తైన పిల్లర్స్ కలిగిన దేవాలయము. 127 పిల్లర్స్ ఆ దేవాలయానికి ఉండేవి. కనుకనే ప్రపంచ వింతల్లో ఆ రోజున అది చోటు చేసుకోవటం మనం చూడొచ్చు. దాని శిథిలాలు ఈరోజు కూడా ఆ చోట ఉన్నట్లుగా చూడవచ్చు. ఎఫెస్ పట్టణం 11th సెంచరీ BC, 11వ శతాబ్దం BCలో కట్టబడినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఎఫెస్ పట్టణం ఒక ట్రేడ్ రూటు. ఎఫెస్ పట్టణం సుఖభోగాలకు నిలయం. పాపం అనేది విస్తృతంగా ఉన్న సందర్భము ఆ పట్టణాన్ని గురించిన రాసిన చరిత్రకారులు సెలవిస్తున్న మాట. ప్రియమైన వారలారా, ఆర్తిమ దేవి అనేది గాడెస్ ఆఫ్ లవ్ అని, గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ, సంతానోత్పత్తికి కావాలనుకుంటే ఎవరైనా ఆ టెంపుల్కి వెళ్ళి దర్శించుకునేవారు. అంతేకాకుండా అక్కడ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అని కొందరిని వివాహం లేకుండానే కన్యకల్ని ఆ దేవాలయానికి అర్పించేవారు. వారు అక్కడ వచ్చే భక్తులతో వికృత కార్యక్రమాలు చేసేవారు. టోటల్గా ఆ పట్టణమే కాదు, ఆ దేవాలయ పరిగణాలే కాదు, ఆ దేవాలయం కూడా వ్యభిచారానికి కేంద్రంగా చెప్పవచ్చు. ఎక్కడైతే విస్తృతమైన అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే ధనం ఎక్కువగా ఉంటుందో, వ్యాపార సంస్థలు వ్యాపారం ఎక్కువగా ఉంటుందో, అక్కడ ఇందులు వినోదాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక అక్కడ అక్రమం అనేది విస్తరిస్తుంది, పాపం అనేది విస్తరించటం మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన యోహాను పద్మాస్ ద్వీపంలో చెరలోనికి తీసుకొని పోబడే ముందుగా
ఈ ఎఫెస్ పట్టణంలోనే అతను ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఎఫెస్లో సంఘము క్రీస్తకం 55 నుండి 57 మధ్యకాలాల్లో 55 AD టు 57 AD మధ్యకాలంలో ఎఫెస్ పట్టణంలో క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. ఆ క్రైస్తవ సంఘం ప్రారంభించింది ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. తన యొక్క 3వ మిషనరీ యాత్రలో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రయాణాలు చేశాడు. ఆ మొదటి సువార్త ప్రయాణము, 2వ సువార్త ప్రయాణం, 3వ సువార్త ప్రయాణం అని చెప్తారు. తదుపరి రోమాకు కూడా ఆయన వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. 3వ సువార్త ప్రయాణం క్రీస్తకం 52వ సంవత్సరం నుంచి 57వ సంవత్సరం వరకు జరిగింది. ఆ సమయంలో ఆయన 54 నుండి 57 వరకు కూడా 3 years ఎఫెస్ పట్టణంలో ఉండి సువార్త ప్రకటించినట్లుగా మనం చూడొచ్చు. ఆ సమయంలోనే ఎఫెస్లో అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 28వ వాక్యంలో చూసినట్లయితే పౌలు గారు ఎఫెస్ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా ఆర్తిమాదేవి అనే ఆవిడకి అక్కడ కంసాలులు బంగారు గుండ్లు తయారు చేసేవారు. ఆ బంగారు గుండ్లు కొని వచ్చిన భక్తులందరూ కూడా దేవతకు అప్పగిస్తూ ఉండేవారు. అదొక పెద్ద వ్యాపారంగా, కోట్లకు పడగలెత్తిన వ్యాపారంగా ఉండేది. ఆ రోజున దేవుని వాక్యం విస్తారంగా వ్యాపించింది. అనేకులు ప్రభువును విశ్వసించారు ఆ 3 సంవత్సరాల కాలంలో అని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో రాయబడి ఉంది. కనుక అనేకులు ప్రభువుని నమ్ముకోవటం వల్ల వాళ్ళ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని ఆసియా ఖండంలోనే ఒక గొప్ప దేవాలయంగా వెలుగొందుతున్న ఆర్తిమదేవి ఆలయం యొక్క ప్రతిష్ఠ ఎక్కడ తగ్గిపోతుందోనని కంసాలులు అనేక మంది పౌలుకు విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా లేచారు. పౌలుని, అతన్ని ఆదరించిన వారందరినీ కూడా చెరసాలలో వేయటానికి ప్రయత్నం చేశారు, వారిని కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొట్టారు కూడా. కనుక ఆర్తిమదేవి అనేది ఆ రోజున అనేకులతో పూజలు అందుకుంటున్న దేవతగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 31వ వాక్యంలో పౌలు గారే ఎఫెస్ పెద్దలను పిలిపించి మిలేతోను ప్రాంతానికి పిలిపించి నేను 3 సంవత్సరాలు మీ మధ్య పరిచర్య చేశాను అని ఆయనే స్వయంగా చెప్తున్నాడు. కనుక 3 years అంటే 54 నుంచి 57 AD వరకు పౌలు గారు ఎఫెస్ పట్టణంలో 3rd మిషనరీ జర్నీలో ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూడగలం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 18 నుండి 21 వాక్యాల్లో చూసినట్లయితే దేవుని వాక్యము ప్రబలమై అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ పట్టణంలో, ఆ పాప పంకిలమైన పట్టణంలో అనేకులు విశ్వసించినట్లుగా మనం చూడవచ్చు. అనేకులు మాంత్రికులు తమ పుస్తకాలను తెచ్చి రక్షణ పొందిన వారు తమ మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకాలను తెచ్చి తగలబెట్టినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఒక దైవ సేవకుడు, ఆత్మాభిషేకం కలిగిన దైవ సేవకుడు, ప్రభు కొరకు నిలిచిన దైవ సేవకుడు, రోషంగా ప్రభు కొరకు నిలిచిన దైవ సేవకుడు ఆ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు ఎంత అద్భుతం జరుగుతుందో మనము ఎఫెస్ పట్టణంలో అనేకులు రక్షణ పొందటాన్ని చూసి మనం గమనించగలం. పేతురు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రసంగం చేసినప్పుడు ఒక మొదటి ప్రసంగంలోనే 3000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా సంపూర్ణంగా దేవునికి లోబడి వినయ విధేయతలతో సేవ చేసే సేవకులు బహు అరుదుగా ఉన్న పరిస్థితిని కూడా ఈ సమాజంలో మనం గమనించగలం. పౌలు గారి యొక్క పరిచర్యను ఒకసారి మనం గమనించినట్లయితే దైవ సేవకులమైన మేము కానీ, ఈ వాక్యాన్ని వింటున్న మీరు కానీ, మనము సాక్ష్యం చెప్పినా, సువార్త ప్రకటించిన ఎంత స్పష్టముగా సంపూర్ణమైన సమర్పణతో మనము దేవునికి సాక్షులుగా బ్రతకాలో అలా బ్రతికాడు కాబట్టే ఆయన ద్వారా అద్భుతమైన ఒక సంఘం ఎఫెస్ పట్టణంలో కట్టబడినట్లుగా మనం చూడగలం. ఇంచుమించుగా 50,000 మంది క్రైస్తవులు ఆరాధించేవారని కూడా చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టి సంఘాన్ని ఏర్పరిచిన తర్వాత ఎఫెస్ సంఘానికి మొట్టమొదటి సేవకుడిగా మనము అపోస్తలుడైన పౌలును చూడొచ్చు.
పాస్టర్గా, రెండవ వ్యక్తిగా ఆయన శిష్యుడైన తిమోతి కూడా ఎఫెస్ సంఘానికి సేవకుడుగా ఉన్నాడు. మూడవ వ్యక్తిగా అపోస్తలుడైన యోహాను ఎఫెస్ సంఘానికి సేవకుడిగా ఉన్నాడు. మొదటి ఇద్దరు కూడా హతసాక్షులు అయ్యారు. పౌలు గారు హతసాక్షి అయ్యాడు, తిమోతి కూడా హతసాక్షి అయ్యాడు. యోహాను, అపోస్తలుడైన యోహాను చెరసాలలో వేయబడ్డాడు, హింసించబడ్డాడు. ఆ తదుపరి విడుదలై మరల ఎఫెస్ పట్టణంలోనే కొంతకాలం సేవ చేసి ప్రభువులో నిద్రించినట్లుగా మనం చూడగలం. పౌలు గారి యొక్క సేవా జీవితంలో తాను ఎలా సేవ చేశాడో ఎఫెస్ పట్టణ పెద్దల్ని పిలిపించి నేను కన్నీళ్లు విడుచుచు రాత్రింబగళ్ళు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుచు దేవుని వాక్యాన్ని నేను ప్రకటించాను. దైవ సేవకుడు కన్నీళ్లు విడుస్తూ రాత్రింబగళ్ళు ప్రతి మనుష్యునికి సువార్త ప్రకటించాడు, సాక్ష్యాన్ని ప్రకటించాడు. 27వ వాక్యంలో రాయబడిన మాట, దేవుని సంకల్పం అంతా కూడా ఆయన చెప్పాడు. ఆయన శోధనల గుండా వెళుతున్నప్పటికి కూడా, రాళ్లతో కొట్టబడుతున్నా, కొరడాలతో కొట్టబడుతున్నప్పటికి కూడా 20వ అధ్యాయము 19వ వాక్యంలో అంటాడు, నేను శోధనలో ఉండి కూడా వినయభావంతో ప్రకటించానని చెప్తున్నాడు. 20వ వాక్యంలో అంటున్నాడు, నాకు ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచుకోలేదు, సంపూర్ణంగా నాకున్నదంతా ప్రభువు కొరకే ఖర్చు పెట్టాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 24వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నా ప్రాణమును కూడా నేను ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము, ఆయన సాక్ష్య నిమిత్తము నా ప్రాణాన్ని కూడా ప్రియమైనదిగా ఎంచుకోలేదు. దేవుడు నాకు అప్పగించిన సువార్తను అంతటిని కూడా, పాపుల్లో ప్రధానుడైన నన్ను రక్షించి ఆయన కృప ద్వారా నాకు అప్పగించిన సువార్తమానాన్ని అంతటిని కూడా, ఎఫెసు సంఘ పెద్దలారా, మీ మధ్య 3 సంవత్సరాలు నేను బోధించాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళాక తోడేళ్ళు వస్తాయి, సంఘాన్ని చెరపట్టుకొని పోవాలని చూస్తాయి కనుక క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మీరు జాగ్రత్తగా కాచుకోండి అని వారిని హెచ్చరించాడు. ఈ చోట దైవ సేవకులుగా, విశ్వాసులుగా మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటనంటే, ఒక దైవ సేవకుడు దేవుని సంకల్పాన్ని అంతా కూడా దాచుకోకుండా సంపూర్ణంగా వినయంతో, తన కొరకంటూ ఏం సంపాదించుకోకుండా, ప్రభు అయిన యేసుక్రీస్తు సేవే నాకు ముఖ్యమని ఆయన కొరకు తన ఆరోగ్యాన్ని, తన కులదాన్ని ఖర్చు పెట్టుకుంటూ, అంత మాత్రమే కాకుండా ఆ పట్టణ పాపాన్ని చూసినప్పుడు, ఆ ప్రజల యొక్క అమాయకత్వాన్ని చూసినప్పుడు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యుడిని పలకరిస్తూ, ప్రతి మనుషుడికి సువార్త ప్రకటించిన ఆ సేవకుడి ద్వారా అద్భుతంగా భయంకరమైన పాపంలో ఉన్న పట్టణం రక్షణలోకి రాగలిగింది. ఈ రోజున మనము దేవుని సంకల్పం అంతా ప్రకటించేవారిగా ఉన్నామా? వినయభావంతో శోధనలు ఎదురైనా ఆయన సువార్తను ప్రకటించే వారముగా ఉన్నామా? మనము, మన పిల్లలు, మన కుటుంబం అనే ఆలోచనతోనే ఉన్నామా? లేకపోతే మనకున్న దాంట్లో కొంత భాగమైన ప్రభు కొరకు ఖర్చు పెట్టి ముందుకు సాగగలిగే వారిగా ఉన్నామా? మనం సువార్త ప్రకటించాలని భయపడుతూ లోకంతో రాజీ పడేవారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలా సేవ చేశారు కాబట్టే ఆ రోజున అనేకులు రక్షించబడ్డారు. అలాంటి గొప్ప సేవ మన ద్వారా జరగాలని, అలాంటి సాక్షులుగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహానుతో రాయిస్తూ 7 సంఘాలకు రాయిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి సంఘము ఎఫెస్ సంఘానికి రాయిస్తున్నాడు ఒక ఉత్తరాన్ని. ఈ ఎఫెస్ సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్తరం రాయిస్తూ తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. రెండవదిగా ఆ సంఘాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న గొప్ప గుణలక్షణాలను బట్టి, వారు అనుసరిస్తున్న విధానాన్ని బట్టి ప్రశంసిస్తున్నాడు. ఆ తదుపరి ఆ సంఘంలో ఉన్న లోపాన్ని కూడా ఎత్తి చూపిస్తున్నాడు, ఆరోపణ కూడా చేస్తున్నాడు, ఆ సంఘం మీద ఎక్యుజేషన్ కూడా చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి
పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు, రెమెడీ కూడా చూపిస్తున్నాడు. ఒకవేళ వారు లోపాన్ని సరిచేసుకోకపోతే శిక్ష ఏమిటో కూడా చెప్తున్నాడు, పనిష్మెంట్ ఏమిటో కూడా చెప్తున్నాడు. చివరిగా వారు సరిచేసుకొని ఆయన వాక్యానికి విధేయులైతే ఇవ్వబోయే వాగ్దానాన్ని కూడా తెలియజేస్తున్నాడు, ప్రామిస్ కూడా ఇస్తున్నాడు, వారికి చేస్తున్నాడు. ఎఫెస్ సంఘానికి రాస్తే దాన్ని మనం ఎందుకు ధ్యానించాలి, మనకేం అవసరం అనుకునేవారు కూడా ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇది ఎఫెస్ సంఘానికి సంబంధించిన ఉత్తరమే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వచ్చే వరకు ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘంని కూడా ఇది పరిశీలించుకునే, పరీక్షించుకునే, పరిష్కారం తెలియజేసే ఉత్తరంగా దీన్ని భావించవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7 సంఘాలకు రాసిన ఉత్తరాన్ని ఈనాటికి కూడా అన్ని సంఘాలు అన్వయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోపాలుంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువు చూపిన పరిష్కారానికి లోబడాల్సిన అవసరం ఉంది. లేదు అంటే అవిధేయులమైతే ఆయన శిక్షను కూడా మనం పొందే అవకాశం ఉంది. లేదు లోబడగలిగితే ఆయన మాటకు లోబడి మనల్ని మనం సరిచేసుకోగలిగితే ఈ 7 సంఘాలకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ మనం కూడా స్వతంత్రించుకోగలుగుతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు ఆనాటి సంఘాల యొక్క గుణలక్షణాలను తెలియజేస్తాయి. అంత మాత్రమే కాదు, చర్చ్ హిస్టరీలో, ఈనాడు సంఘ చరిత్రలో ఈనాడున్న సంఘాల యొక్క గుణలక్షణాలను కూడా పరీక్షించుకోవటానికి దోహదపడతాయి. అంతేకాకుండా సంఘాలలో ఉన్న లోపాలను తెలియజేస్తుంది. ఈనాటి సంఘాల్లో ఉన్న లోపాలను కూడా ఆ 7 ఉత్తరాలు తెలియజేస్తాయి. ఈనాటి సంఘాలలో ఉన్న లోపాలను సరిచేసుకునే మార్గాన్ని కూడా ఆ 7 ఉత్తరాలు తెలియజేస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు తెలియజేస్తాయి. అదేవిధంగా ఆ 7 సంఘాలకు చేసిన వాగ్దానాలు కూడా మనం స్వతంత్రించుకోగలిగే స్థాయిలోకి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ 7 సంఘాలకు చేసిన వాగ్దానాలు కూడా మనకు ఆయన చేస్తున్నారు కనుక ఆనాటి సంఘాలకు ఆనాటి వాగ్దానాలుగా మనం తీసుకోకూడదు. ఈనాటి సంఘాలకు కూడా ఈనాటి వాగ్దానాలుగా తీసుకోవాలి. ఏనాటి సంఘాలకైనా ఏనాటికైనా ఇవి వాగ్దానాలే. వాటిని స్వతంత్రించుకునే వారిగా సంఘాలు ఉండాలి అనే ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉత్తరాలు ప్రత్యేకంగా రాయించినట్లుగా మనం చూడవచ్చు. కనుక ఎఫెస్ సంఘాన్ని రాసిన ఉత్తరాన్ని ధ్యానించేటప్పుడు ఎఫెస్ సంఘంలో ఉన్న బలహీనతలు మనలో ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫెస్ సంఘాన్ని ప్రభువు ప్రశంసించాడు. ఎందుకు ప్రశంసించాడో కూడా మనం చూసి వారిని ప్రశంసించడానికి కారణమైన లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అని పరిశీలించుకొని అలాంటి గుణలక్షణాలు మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వారి లోపం మనలో ఉంటే ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి కూడా మనము ప్రయత్నం చేయవలసిన అవసరము ఉన్నది. ఎఫెస్ సంఘానికి తాను పరిచయం చేసుకుంటూ మొదటి వాక్యంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని ఉన్నాడు. 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. 7 7 7 అనేది ప్రకటన గ్రంథంలో 50 పర్యాయాల కంటే ఎక్కువసార్లు రాయబడింది. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం, పరిపూర్ణతకు సాదృశ్యం. కనుక ఈ దైవత్వానికి సంబంధించిన సంఖ్యగా దీన్ని భావిస్తారు. కనుక దీపస్తంభాలు అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యంలో మీరు చూసినట్లయితే దీపస్తంభము సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న యేసు ప్రభు అని రాయబడింది. అక్కడ 7 దీపస్తంభాలంటే 7 సంఘాలని ప్రభువే స్వయంగా చెప్పాడు. 7 నక్షత్రాలంటే ఆ నక్షత్రం అనేది ఆ సంఘపు దూత అని ప్రభువే స్వయంగా చెప్పాడు. కనుక ఆ సంఘాన్ని నడిపించే నాయకుడు టోటల్గా తీసుకుంటే, మొత్తంగా తీసుకుంటే ఆ సంఘం అంతా కూడా ఒక నక్షత్రంగా మనం తీసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు సంఘాల మధ్యలో సంచరిస్తున్న దేవుడిగా ఆ రోజున ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ రోజు కూడా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రతి సంఘ విశ్వాసి, ప్రతి సంఘ సేవకుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు సంఘాల మధ్యలో సంచరించే దేవుడు. నువ్వు ఆదివారం ఆరాధన చేసే సంఘం మధ్యలో సంచరిస్తాడు,
ప్రభు అయిన యేసుక్రీస్తు మన అంతరింద్రియాలను ఎప్పుడు కూడా పరిశీలిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యంలోని చూడండి. అక్కడ రాయబడి ఉంది, ఆయన మన హృదయ ఆలోచనలన్నింటినీ కూడా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అని రాయబడి ఉంది. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా అదే మాట రాయబడి ఉంది. ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడని ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడు, మన అంతరంగాన్ని అంతా కూడా ఎరిగిన దేవుడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 2, 4, 23 వాక్యాలు కనుక మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూర్చుండుట, మనము నిలుచుండుట అన్నీ కూడా ఆయన చూస్తాడు. మనం కూర్చోవటం, పడుకోవటం, మనం నిలబడటం అన్నీ గమనించగలిగిన దేవుడు మన దేవుడు. కనుక పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటుంది, అది నిజమే. దాన్ని యజమానుడు చూడలేకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎప్పుడు పరిశీలిస్తుంటాడు, పరీక్షిస్తుంటాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరొక మాట చెప్తున్నాడు, మీరు నా కుడి చేతిలో ఉన్నారు అని చెప్తున్నాడు. నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు అంటున్నాడు. ఈ రోజున సంఘ కాపరైనా, సంఘ విశ్వాసులైనా ఆయన కుడి చేతిలో ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే గొప్ప ధైర్యం మనకు కలుగుతుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2 నుండి 4 వాక్యాలు కనుక మనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. ఆయన నీతి సూర్యుడు. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. సాహస కార్యాలు చేసే హస్తము నీడలో మనం ఉన్నాము. ఆయన చేతిలో మనం ఉన్నాం కనుక సేవకులమైన, విశ్వాసులమైన భయపడాల్సిన అవసరం లేదు. నజరేయుడైన యేసు మనకు తోడుగుండగా నరుడు మనల్ని ఏమీ చేయలేడని ధైర్యంతో చెప్పగలవారుగా ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మన అంతరంగపు ఆలోచనలన్నీ ఆయనకు బాగా తెలుసు. అంతేకాకుండా మనం ఆయన చేతిలో ఉన్నామని ప్రభువు చెప్తున్నాడు. ఒకవేళ ఆయనకి విరుద్ధమైన ఆలోచనలు ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనలో దేని విషయమైనా, పిల్లల విషయమైనా, కుటుంబ విషయమైనా, సంఘ విషయమైనా భయం ఉంటే ఈరోజు నా భయాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఆయన చేతిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెస్ సంఘాన్ని ఆయన ప్రశంసిస్తున్నాడు. ఏమనంటే, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు నేను ఎరుగుదును. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇక్కడ 3 విషయాలను మనం ఈ చోట మనం చూడొచ్చు. మొట్టమొదటి, ఎఫెస్ సంఘము కష్టపడే సంఘం, సత్కార్యాలు చేసే సంఘం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో తీతుకు రాస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకున్నాడు, సిద్ధపరుచుకున్నాడు అంటున్నాడు. భక్తిలో కొనసాగటానికి సాదృశ్యంగా సత్కార్యాలు చేసేవారిగానే ఉండాలి మనం. క్రియలు లేని విశ్వాసం మృతం. నేను విశ్వాసిని అని కనీసం చిన్న పేదవాడికి కూడా నువ్వు సహాయం చేయలేకపోతే నీ విశ్వాసం మృతమైనదిగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన దేవుని నమ్ముకున్న మనం సత్కార్యాలు ఓపికగా చేయగలిగే వారిగా మనం ఉండాలి. సత్కార్యాలు చేసేవారు వీరు, పేదల్ని కనికరించేవారు, దేవుని కొరకు శ్రమపడేవారు, ప్రభు కొరకు కష్టపడేవారు, వారు సహనము కలిగి ఉన్నారు. ఎవరైనా వారిని నిందించినా, దూషించినా, హింసించడానికి ప్రయత్నించినా పొరపాటును కూడా వారు ఎదురాడే వ్యక్తులు కాదు, కలహానికి పోయే వ్యక్తులు కాదు. ఇంకొక మాట అంటున్నాడు ఆయన 3వ వాక్యంలో, చక్కటి మాట, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదనియు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాళ్ళు సహనాన్ని పోలేదట, సహనాన్ని కోల్పోలేదట, అలసిపోలేదట. ప్రభు కొరకే నిలబడ్డారంట, ప్రభువులోనే నిలిచారట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు అంటాడు, పరిశుద్ధులైన మీకు అంటాడు. వారిని సెయింట్స్గా ఆయన పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులంటే ప్రత్యేకించబడిన వారు అని అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో అంటున్నాడు, మీరు పరలోకమందు కూర్చుండబెట్టబడ్డారు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అపరాధాల్లో పాపములతో చచ్చిన వారే కానీ మీరు కృప ద్వారా రక్షించబడి ఈ రోజున పరలోకమందు కూర్చుండబెట్టబడ్డారు అంటున్నాడు ఆయన. ఈ విధంగా దైవ సేవకుడు ప్రశంసించడానికైనా, ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రశంసించడానికైనా గల కారణం ఏంటంటే వారి పని, వారి కష్టం, వారి సహనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు కనుక మనం చూసినట్లయితే, మనకు ముందుగా వెళ్ళిన మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కారుస్తూ కూడా సహనంతో ఆ శిక్షను, ఆ శ్రమను భరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎంతో సహనాన్ని కలిగి ఓర్చుకున్నాడు. మానవాళి పాపాల కొరకు తన ప్రాణాన్ని దారబోశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే బైబిల్ అంటుంది, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపే చూడండి అంటుంది. ఎఫెసీ సంఘం యేసు వైపే చూశారు. ఈ రోజున మనల్ని కూడా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, నా వైపే చూడండి, నా సహనాన్ని చూడండి, నా ఓర్పును చూడండి అంటున్నాడు. మీరు సహనము ఓర్పును కోల్పోకండి అంటున్నాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ 2 తిమోతి 4, 1, 2, 3 వాక్యాలు అంటున్నాడు, నా ప్రియుడా, నా శిష్యుడా తిమోతి, ప్రయాసపడు, శ్రమపడు, సువార్తికుని పని చెయ్యి. 1 కొరింథీ 15:58 రాయబడింది. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ అంటున్నాడు, మీరు స్థిరులను కదలని వారై ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘము స్టెడ్ ఫాస్ట్ చర్చ్గా ఉంది, స్థిరమైన సంఘంగా ఉంది, కదలని సంఘముగా ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఆసక్తి కలిగిన సంఘముగా ఉంది. దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించే సంఘముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11 నుండి 13 వాక్యాలు కనుక మనం గమనించినట్లయితే, అంతం వరకు సహించిన వాడే కడవరి రక్షణ పొందుతాడని ఈ చోట రాయబడింది. ఈ కడవరి రక్షణ అంటే దేహ విమోచన. ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడే అనుభవమే కడవరి రక్షణ అంటారు. ఏమైనా దేవుని బిడ్డలారా, రక్షింపబడిన మనము రక్షణ కాపాడుకుంటూ ఉంటాము. రక్షణ కాపాడుకుంటూ ఉన్న మనం ఒక రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధికి చేరగలుగుతాం. రక్షణ పొందానని చెప్పి పాపంలోనే కొనసాగితే ఈ దేహము విమోచించబడదు, ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడదు, సదాకాలం ప్రభువుతో మనం ఉండలేము, పరలోక రాజ్యం మనకు దొరకదు. కనుక రక్షింపబడితిని, రక్షింపబడుచున్నాను, రక్షణ పొందేదను, కడవరి రక్షణ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు రక్షించబడిన మనము రక్షణ కాపాడుకుంటూ కడవరి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాం, దేహ విమోచన కొరకు. ఆ దేహ విమోచన మనకు దొరకాలి అంటే ఈ దీన శరీరం మహిమ శరీరంగా ప్రభు అయిన యేసు మేఘాల మీదకి వచ్చినప్పుడు మార్చబడాలంటే ఈ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే అంతం వరకు సహించువాడే కడవరి రక్షణలో పాలుబొంపులు పొందుతాడు. యాకోబు భక్తుడు ఒక మాట రాస్తూ అంటున్నాడు, 1వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాల్లో చూసినట్లయితే, మీరు మీ సహనము, మీ ఓర్పు మిమ్మల్ని సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ విషయంలో కొదవ లేని వారుగా మారుస్తుంది. కనుక మీకు శోధనలు వచ్చినా, మీకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు భయపడకండి, కంగారు పడకండి. మీరు సంపూర్ణులు కాబోతున్నారని గుర్తించండి. సంపూర్ణులైన వారే ప్రభు రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. కనుక మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు సేవలో, విశ్వాస జీవితంలో సత్కార్యాలు చేస్తూ, ఆయన పని కొరకు కష్టపడుతూ, కొన్ని శ్రమలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురైనప్పటికీ సహనం కలిగి ఓర్చుకుంటూ యేసు వైపు చూస్తే ముందుకు సాగగలిగితే బహుమానం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ బహుమానం ఏంటో కూడా మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక.
సేవకుల యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు, సువార్త ప్రకటించాడు. 10 సంవత్సరాల వరకు కూడా ఒకే ఒక క్రైస్తవుడు ఆయన ద్వారా రక్షణ పొందాడు. ఆ తదుపరి భారతదేశం అంతా సువార్త వ్యాపించింది. ఆ ఒక్కడి ద్వారా సువార్త వ్యాపించింది. 10 years ఆయన సహనాన్ని కోల్పోలా, ఓర్పును కోల్పోలా. అదేవిధంగా ఆధునిరామ్ జడ్సన్ అనే ఆయన బర్మా ప్రాంతంలో 7 years సేవ చేస్తే ఒక్క ఆత్మ కూడా రక్షించబడలా. ఆ తదుపరి ఆత్మల పంట కోసాడు. అలాగే ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకోండి, పశ్చిమ ఆఫ్రికా తీసుకోండి, హైతీ ప్రాంతం తీసుకోండి, మరి ఏ దేశంలో దైవ సేవకులు అడుగుపెట్టినా చాలామంది హింసలు పడ్డారు. కొందరినైతే ఆఫ్రికా ఖండంలోకి వెళ్తే ముక్కలు ముక్కలుగా కోసి దైవ సేవకులు హతసాక్షులైపోయారు. కానీ ఆ తదుపరి వచ్చిన సేవకులు ఆ పంటని కోశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎఫెస్ సంఘము అంత గొప్ప సహనం కలిగిన సంఘం. అంతేకాకుండా వారికి ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే, మనం చదివిన ఆ 2వ వాక్యం 2-3 వాక్యాల్లో ఉంది, అపోస్తులు కాకుండానే అపోస్తులు అని చెప్పి కొంతమంది వచ్చేవారు. ఇప్పుడు కూడా సేవకులు కాకుండానే చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, బైబిల్ పట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన ప్రజలకి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పాస్టర్లే. పాస్టర్ 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 ప్రతి ఒక్కరిని పాస్టరే. సేవకుడు అనే పేరుతో చేర్చుకొని కుటుంబాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రవక్త అనే పేరుతో ఒక సేవకుడు సంఘానికి పిలుచుకొని నెల రోజులు అతని ఇంట్లో పెట్టుకుని సంఘాన్ని చెల్లాచెదురు చేసుకున్న సేవకుడు నా కళ్ళతో నేను చూశాను. ఎవరో ఒక సేవకుడు అని చెప్పి సువార్తకు పిలిస్తే అక్కడున్న కొద్ది మందితో ఈ వచ్చిన సేవకుడు ఈయన కులము వారి కులం ఒకటైతే ఈయన కులం వాళ్ళందరూ కలిసి వేరే సంఘాన్ని అదే ఊళ్ళో పెట్టుకున్న సేవకులను నేను చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాల్లో కులపిచ్చి, ఈ సంఘాలలో ఈ రోజున రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎఫెస్ సంఘానికి ఉన్న గొప్ప లక్షణం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తలులు కాకయే అపోస్తలులని చెప్పుకునే వారిని జాగ్రత్తగా గమనించే సంఘముగా, పరీక్షించే సంఘముగా ఎఫెస్ సంఘం ఉంది. అలాంటి గుణ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. ప్రభు ప్రశంసిస్తున్నాడు. ఆ రోజున నికోలాయితులని వారు బయలుదేరారు. ఈ నికోలాయితులు ఎవరు అంటే, ప్రజల్ని తమకు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. టు కాంకర్ ద పీపుల్. వాళ్ళ లక్షణం ఏంటంటే, నికోస్ అంటే టు కాంకర్, లాయస్ అంటే పీపుల్. టు కాంకర్ ద పీపుల్ అంటే ప్రజల్ని తమకు బానిసలుగా సేవ పేరుతో చేసుకునే ఒక సెక్ట్ తయారవుతుంది. ఆ రోజుల్లోనే నికోలాయితులు అంటారు వీళ్ళని. ఒక హైరార్కీ లాగా ఉద్యోగస్తుల్లో కనుక సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ లాగా ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ యొక్క క్రైస్తవ సంఘాల్లో కూడా కొందరు ఒక సెక్యులర్ ఆర్డర్ని ఏర్పాటు చేసుకొని ఒకళ్ళొకళ్ళకు లోబడి ఉండాలి, ఒకళ్ళొకళ్ళకు లోబడి ఉండాలని టోటల్గా విశ్వాసులందరినీ తమ పాదదాసులుగా చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఆ రోజుల్లోనే ప్రారంభమైంది. ఆ తదుపరి అది పరిణామక్రమం చెంది కాన్స్టాంటైన్ చక్రవర్తి పరిపాలనా కాలానికి ఒక సెక్ట్ కూడా తయారైపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని దేవునితో సహవాసం చేయటం కొరకు రక్తం చిందించిన వాడు. ఆయన అపరాధాల చేత పాపం చేత చచ్చిన మనల్ని ప్రభువైన దేవుడు అసలు చూడకుండా, మన ప్రార్థన కూడా వినకుండా, మన ముఖాన్ని చూడటానికి ఇష్టపడిన సమయంలో మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అందుకే మనం భక్తిహీనులమై ఉండగానే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉంది. 2 కొరింథియన్స్ 5th chapter 21st verse ఆయన పాప ముద్దగా మారాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరి కొరకు అంటే మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు. ఎవరి దృష్టిలో నీతిమంతులుగా చేయటం కొరకు? తండ్రి అయిన దేవుని దృష్టిలో నీతిమంతులుగా చేయటం కొరకు. దానివల్ల మనకు లాభం ఏమిటి? ఆదాము ద్వారా కోల్పోయిన పరలోక రాజ్యాన్ని, ఆదాము పాపం వల్ల కోల్పోయిన దేవునితో సహవాసాన్ని తిరిగి దేవునితో మానవుడికి సహవాసం కల్పించి మానవుడు నిత్య నరకానికి పోకుండా నిత్యరాజ్య ప్రవేశం జరిగేటట్లుగా చేయాలనే ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చే రక్తాన్ని చిందిస్తే, మరణాన్ని జయించి తిరిగి లేస్తే, ఈ రోజున మనుషులు మధ్యవర్తులై
మనుషులే పూజారులై దేవుడి తరపున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాం మేము, మీరు మాకు సరెండర్ కాండి అన్నట్లుగా ఒక హైరార్కీని ఏర్పాటు చేశారు. వాళ్ళే నికోలాయితులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఆల్వేస్ ట్రైస్ టు కాంకర్ ద పీపుల్. మనుషులు తమ మాట వినాలని కోరుకుంటారు, మనుషులు తమకు విధేయులు కావాలంటారు, మనుషులు తమ పాదాలకు పూజ చేయాలని కూడా కోరుకునే దైవ సేవకులు ఈ రోజున ఉన్నారు. అలాంటి వారి బోధనలను కూడా వీరు తిరస్కరించారు. నేను కూడా ద్వేషిస్తున్నానంటున్నాడు దేవుడు. దేవుడు కూడా ఇష్టం లేదు. మనుషుడికి ఏ మనుషుడు సరెండర్ కావటం దేవుడికి ఇష్టం లేదు. పౌలు గారు అంటాడు గలతీ 1:10, నేను మనుషుల్ని సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడిని కాదు. నేను ఎప్పుడు కూడా క్రీస్తు దాసుడినే. విశ్వాసి, నీవు కూడా క్రీస్తు దాసుడివే, దాసురాలివే. మీ పాస్టర్కి దాసివి కాదు, దాసురాలివి కాదు నువ్వు. అలాంటి సంఘంలో ఒకవేళ ఉంటే వెంటనే బయటకు వచ్చేసిన అవసరం ఎంతైనా ఉంది. మనం యేసుక్రీస్తు దాసులం. మన సేవకులను మనం గౌరవించాలి, వందనాలు చేస్తాం, కానుకలు ఇస్తాం, వారికి భోజనం పెడతాం. కానీ వారికి దాసులుగా బ్రతికే జీవితం మీకు ఉండకూడదు. మనిషికి దాసుడిగా ఉన్నావంటే నువ్వు క్రీస్తుకు దాసుడివి కాలేదు. 1 యోహాను 4వ అధ్యాయము 1-2 వాక్యాల్లో ఒక మాట రాస్తున్నాడు అపోస్తలుడైన యోహాను. ఒక మాట రాశాడు. ఏమనంటే, ప్రతి ఆత్మను మీరు పరీక్షించండి, దేవుని బిడ్డలా కాదా అని మీరు పరీక్షించండి. బైబిల్ ఉంటుంది చేతిలో, ఇంటి నిండా బైబిళ్ళు ఉంటాయి, సేవకుడు కూడా ఉండొచ్చు. కానీ అతను నిజమైన వాడా కాదా, నిజమైన విశ్వాస కాదా గుర్తుబట్టి సహవాసం చేయండి. ఈ మాటని ఎఫెస్ సంఘం తూచే తప్పకుండా పాటించింది. కనుక వాళ్ళు దొంగ బోధకులు రానివ్వలేదు, సంఘాన్ని చెడగొట్టుకోలేదు. మీరు కూడా కాపర్లు అయితే సంఘాలు చెడగొట్టుకోకండి. ఎవరినంటే వాళ్ళని మీ సంఘానికి పిలిచి, విశ్వాసులైతే ఎవరినంటే వాళ్ళని చేర్చుకొని పాస్టర్ల పేరుతో చేర్చుకొని కుటుంబాలు పాడు చేసుకోకండి. 2వ అధ్యాయం 4వ వాక్యంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఎఫెస్ సంఘమా, నువ్వు మొదటి ప్రేమను వదిలావు. ఎఫెస్ సంఘాన్ని మరొక పేరేంటంటే ప్రేమలో తగ్గిన సంఘముగా దీన్ని పిలవచ్చు మనం. మొదటి ప్రేమలో తగ్గింది అంటే మొదటి క్రియలు లేవు. రక్షింపబడిన క్రొత్తల్లో ఉన్న భక్తి కానీ, ప్రార్థనా జీవితం కానీ, వాక్య ధ్యానం కానీ, ఆ ఆతురత కానీ, ప్రభువైన యేసుక్రీస్తుని కనపరిచే విషయంలో ఆతురత కానీ లేనట్లుగా ప్రభువు గుర్తించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ప్రేమించే విషయంలో తగ్గిపోయింది. ప్రభువుని ప్రేమించే విషయంలో తగ్గింది అంటే అర్థం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన్ని ప్రేమించేవాడు. ప్రేమలో తగ్గాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు గైకొనటంలో, విధేయత చూపించటంలో అతను ఫెయిల్ అయిపోతున్నాడని అర్థం. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా జీవించటంలో మనము తగ్గాము అంటే, వాక్యానుకూలమైన జీవితం మనం చేయలేకపోతున్నామంటే మనం ప్రభువుని ప్రేమించే విషయంలో తప్పిపోయినట్టే. ఎందుకంటే ప్రభు మన ఎదురుగా లేడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన కౌగిలించుకునే అవకాశం మనకు లేదు, ఆయన ముద్దు పెట్టుకునే అవకాశం మనకు లేదు. ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకున్నట్టుగా మనం ముద్దు పెట్టుకునే అవకాశం లేదు. మరి ఎలా తెలుస్తుందండి నేను ప్రభువుని ప్రేమించట్లేదని? ప్రభువుని ప్రేమించే విషయంలో నేను తప్పిపోయానని ఎలా తెలుస్తుందండి? నువ్వు రక్షణ పొందిన క్రొత్తల్లో ఎన్ని గంటలు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండేవాడివి, ఎంత బైబిల్ చదివేవాడి, చర్చికి ఏ సండే కూడా చర్చిని మిస్ కాకుండా ఎంత జాగ్రత్తగా అటెండ్ అయ్యేవాడివి, ఎక్కడ ప్రార్థనలు ఉన్న అవకాశం ఉన్నప్పుడల్లా అటెండ్ అయ్యేవాడివి. అంత మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా ప్రక్కన పెడితే, ద్వేషం ఉండకూడదంటే నువ్వు ఎవరిని ద్వేషించేవాడు కాదు, పగ పెట్టుకోవద్దంటే పగ పెట్టుకునేవాడు కాదు, ఎవరితో గొడవలు పడొద్దంటే ఇస్సాకులాగా జగడమాడని వ్యక్తిగా ఉండేవాడివి నువ్వు. కానీ భక్తిలో పెరుగుతున్న కొద్దీ నీలో ద్వేషం పెరుగుతుంది, పగ పెరిగింది, ఈర్ష్య పెరిగింది, జగడాలాడే స్వభావం పెరిగింది, ఇగో పెరిగింది, అయాం అని నేను అనే ఆలోచన పెరిగింది. నేను అనేది సిలువ వేయబడలేదు, ఒకప్పుడు పడింది. నాదేముంది, అంత దేవుని కృప అనేవాడివి. ఈరోజు నువ్వేమంటున్నావు? నాది, ఇది నా శక్తి, నా బలం, నా జ్ఞానంతో సంపాదించింది అంటున్నావు. నీ దగ్గర బైబిల్ ఉంది, బైబిల్ ఎటు పడేలా, కొత్త బైబిల్ ఉంది, కాస్ట్లీ బైబిల్ ఉంది. నువ్వు క్రైస్తవుడివే, సంఘాన్ని పడి వెళ్తున్నావు, కానీ ప్రభువుని ప్రేమించే విషయంలో తప్పిపోయావు. ఎఫెస్ సంఘాన్ని ప్రభు అంటున్నాడు, ప్రశంసించిన ప్రభువే అంటున్నాడు, నీవు మొదటి ప్రేమను వదిలితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రేమహీనత భయంకరమైన నష్టాన్ని కలుగజేస్తుంది. 1 కొరింథీ 13:1-3 వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. 1 కొరింథీ 16:22 రాయబడిన మాట, ప్రియమైన వాళ్ళారా, మీరు జాగ్రత్తగా దాన్ని చదివినట్లయితే, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే శపింపబడును గాక అని రాసింది. రాజైన సౌలు వాక్యానుసారంగా జీవించాడు. దైవ సేవకుడు ప్రతి మాటకు లోబడ్డాడు. దేవుని యొక్క మాటకు, సమూయేలు ప్రవక్త మాటకు లోబడ్డాడు. లోబడినంత వరకు అతను దీవించబడుతూనే వస్తున్నాడు. ఎప్పుడైతే మాట వినకుండా శపించబడిన దానిలో కొంత తీసుకొని దేవునికి బలిగా అర్పిద్దామని తెచ్చాడో, ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజు నుంచి రాజైన సౌలు పతనం ప్రారంభమైంది. దావీదు, దేవుని మాటకు లోబడిన దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడు. కనుక ప్రభువును ప్రేమించుకుంటే శపించబడతాం. ఇది ఎవరి గురించి రాస్తున్న మాట తెలుసండి? రక్షణ లేని వారి గురించి కాదు, రక్షించబడిన మన కొరకే. ఎఫెస్ సంఘం రక్షించబడిన సంఘం. ఎఫెస్ 6:24, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ప్రభువుని ప్రేమిస్తే వచ్చే గొప్ప లాభం ఏంటంటే, మన కృప కలుగుతుంది. ఆయన కృపామయుడు. కృపాక్షేమాలతో మనము నడవగలుగుతాం. గాఢాంధకారపు లోయల్లో సంచరించినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మన గిన్నె నిండి పొంగి పొర్లే ఆశీర్వాదాలు ప్రభువుని ప్రేమించగలిగితే ఆయన కృప ద్వారా మనకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తుకి మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం. మనం ప్రదానం చేయబడ్డాం క్రీస్తుకి. మనం ప్రదానం చేయబడిన రోజు నుండి వివాహం అయ్యేంత వరకు కూడా, అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరిగేంత వరకు కూడా వధువు సంఘంగా మనం ఉన్నాం. ఈ రోజున ఆయనతో ఒక రోజున మనకు వివాహం జరగబోతా ఉంది. అప్పటి వరకు కూడా ప్రభువుని అదే ప్రేమతో మనం ప్రేమించే వరకు ఉండాలి. ప్రేమలో తగ్గిపోయేవరగా మనం ఉండకూడదు. ప్రేమలో తగ్గిపోతేనండి ఆయనకు సంతోషం ఏమాత్రం ఉండదు. ఆయన ఆత్మకు సంతోషం ఉండదు. ఎఫెసు సంఘం అడగలేదు, ప్రభువే పరిష్కారం తెలియజేస్తున్నాడు. ఈ రోజున మనకు ఆ పరిష్కారం చూపిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసండి ఆయన 5వ వాక్యంలో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయుము. ఆయన చాలా చక్కటి రెమెడీ, పరిష్కారం ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందు. ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో. నన్ను ప్రేమించే విషయంలో ఎక్కడ ఫెయిల్ అయ్యావో, నా ఆజ్ఞలు గైకొనే విషయంలో ఎక్కడ నువ్వు విఫలమయ్యావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఫస్ట్ జ్ఞాపకం చేసుకో, రిమెంబర్. తర్వాత రిపెంట్, పశ్చాత్తాపడడం అంటే మరలా తిరిగి ప్రభువా నన్ను క్షమించు, ఆ పాపపు క్రియల్లో నేను ఇక పోను, అవి నేను చేయను అని పశ్చాత్తాపడు, నా వైపు తిరుగు. 3rd వన్, మరలా తిరిగి నాకు సమర్పించుకో. ప్రభువా నన్ను నేను నీ పాద దాసినిగా, దాసురాలుగా చేసుకుంటున్నాను. నీ కౌగిల్లో నన్ను దాచండి ప్రభువా, నీ కౌగిల్లో నన్ను భద్రపరచండి. అంతవరకు నిన్ను ప్రేమించే విషయంలో నేను స్థిరంగా ఉంటాను. ఇంకా నీ మీద నా ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయమని ప్రార్థించేవారిగా మనం ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 22వ అధ్యాయంలో పేతురు యేసు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. కానీ వెంటనే తాను పడిన స్థితిని గమనించి పశ్చాత్తాపడ్డాడు. ప్రభు అయిన యేసు కొరకు హతసాక్షిగా మారటానికి కూడా సిద్ధపడ్డాడు. హతసాక్షి అయ్యాడు. లక్షల మందిని ప్రభువు కొరకు సంపాదించాడు. దావీదు భయంకరమైన పాపమే చేశాడు, పాత నిబంధన భక్తుడు. కానీ తాను పడ్డ స్థితిని గ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో బహుగా ఏడ్చాడు. ప్రభు కౌగిల్లోకి వచ్చాడు. యెషయా కుమారుడైన దావీదు నాకు ఇష్టానుసరుడని ప్రభు సాక్ష్యం చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు తినే సమయంలో తన తండ్రి ఇంటి జ్ఞాపకం వచ్చింది. పశ్చాత్తాపడ్డాడు. తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి కౌగిలించుకొని విందు చేశాడు. ఈ రోజున పరమ తండ్రి అయిన దేవుడు నీవు నేను పశ్చాత్తాపడితే మనల్ని కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన వస్త్రాలు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఎక్కడ పడ్డామో జ్ఞాపకం చేసుకోగలమా? పశ్చాత్తాపడగలమా?
ప్రభువా నీ కౌగిల్లోకి నేను వస్తున్నానని పరుగు పరుగును రాగలమా? ఉన్న పాటున మనం రాగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, ఏ గర్వం అహంకారాల్లోకి పోకుండా నేనేం తప్పు చేయలేదు, నాలో ఏ పొరపాటు లేదని నీవు మోసపరుచుకోకుండా, ప్రభు నాతో మాట్లాడాడు, ఎస్ నాకు మొదటి ప్రార్థన లేదు, మొదటి భక్తిలో నేను లేను, మొదట దైవజనుని గౌరవించినట్లుగా నేను గౌరవించలేకపోతున్నాను, మొదట బైబిల్ని ఆహారంగా భుజించినట్లుగా నేను భుజించలేకపోతున్నాను, వాక్యానుసారమైన జీవితం జీవించలేకపోతున్నాను, నాలో శరీర కార్యాలు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఈ రోజున సహోదరుడు గుర్తుపట్టగలిగితే వెంటనే పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించమని అడిగితే ఆ కనికరాన్ని మన మీద చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పశ్చాత్తాపడినట్లయితే ప్రార్థన ప్రారంభించండి, వాక్య ధ్యానం ప్రారంభించండి, సంఘానికి క్రమంగా వెళ్ళటం ప్రారంభించండి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రారంభించండి. కృప చూపించే దేవుడు. బలహీనతలు ఉంటాయి, బలహీనతల్లో కూడా ఆయన మనకు కృప చూపిస్తాడు. మనకు నడవాలని ఆశ ఉంటే ఆయన నడిపిస్తాడు. ఏమండి ఈ వాక్యం చెప్పి మీరు పరిశుద్ధులా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కాదు, దేవుని కృప ద్వారా పరిశుద్ధుడిని. నాలో కూడా బలహీనతలు ఉన్నాయి. నేను ప్రభు కొరకు సాగాలని ఆశపడుతున్నాను. ప్రభు కొరకు నా ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోకుండా ముందుకు సాగాలని కోరిక ఉంది. నా కోరికను ప్రభు తీరుస్తాడు. నీకు ఆ కోరిక ఉందా? పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభు రాకుండా ఎత్తబడాలని ఆ కోరుకుంటే మన ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధపరిచే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. కోరిక లేకపోతే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే ఎప్పటికీ మనం కోరిక తీరదు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఒకవేళ పశ్చాత్తాపడకపోతే ప్రభు ఆయన నిర్మోహమాటంగా మాట్లాడే దేవుడు. కారణం ఏంటంటే ఆయన రోషం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. పనిష్మెంట్ కూడా చెప్తున్నాడు, శిక్ష ఏంటో కూడా చెప్తున్నాడు. ఒకవేళ మీరు గనక మార్పు చెందకపోతే 6వ వాక్యంలో అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తొలగించుతున్నాను. దీపస్తంభం తొలగించడం అంటే మహాప్రమాదకరం. దీపస్తంభం సంఘము కావచ్చు. ఒక సంఘ సేవకుడు సంఘాన్ని సరిగా నడిపించకపోయినా, ఒక కుటుంబ యజమాని కుటుంబాన్ని సక్రమంగా నడిపించకపోయినా, ఒక వ్యక్తి తన జీవితాన్ని వాక్యానుసారంగా కట్టుకోకపోయినా గొప్ప ప్రమాదం ఉందని మాత్రం గుర్తుపట్టాలి. సంఘాలు చెల్లాచెదిరిపోయే సంఘాలు ఉన్నాయి. ఒకచోట ఇక్కడ చర్చ్ ఉండేదంట అంటున్నారు కొంతమంది. ఏమైందిరా చర్చ్ అంటే? భయంకరమైన పాపంలో పడ్డాడు అతను. జ్ఞాపకం చేసుకోలేదు తను ఎక్కడ పడ్డాడో, పశ్చాత్తాపడలేదు, ప్రభు దగ్గరికి రాలేదు, సంఘమే గందరగోళం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఉండండి. దీపస్తంభాన్ని ప్రభు తొలగిస్తే మహాప్రమాదం. శిక్ష మన ఇంటి దగ్గర ప్రారంభమైతే మహాప్రమాదం. దీపస్తంభం తొలగించడం అంటే అర్థం ఏమిటో తెలుసండి? మన మనోనేత్రాలు మూయపడతాయి. ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో అర్థం కాదు. హృదయం అంధకారం అయిపోతుంది. అలాంటి దుస్థితి మన జీవితంలో ఎవరికి కలగకూడదని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. పేతురు గారు అవకాశం ఇచ్చాడు అననీయ సప్పీరాలకి. ఆ అవకాశాన్ని వారు వినియోగించుకోలేదు. ఇస్కరియోతు యోధాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అతను వేదన చెంది ఉరేసుకున్నాడే కానీ నిజమైన పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకోలేదు. ఏమైనా దేవుని బిడ్డలరా, ఇస్కరియోతు యోధా వలె మనం వేదన పడి జీవితాలు ముగిస్తే ప్రమాదం. అననీయ సప్పీరాల వలె అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకోకపోతే ప్రమాదం. పేతురు సద్వినియోగం చేసుకున్నాడు, దావీదు సద్వినియోగం చేసుకున్నాడు. నేను ఎన్నోసార్లు సద్వినియోగం చేసుకున్నాను. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. చివరిగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న వాగ్దానాన్ని కనుక మనం గమనించినట్లయితే, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. జీవవృక్ష ఫలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవవృక్షం అనేది, ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఏదెను తోటలో ఉంది. ఏదెను తోటలో దేవుడు అన్ని వృక్ష ఫలాలు తిను, ఆదామా నీ భార్య నువ్వు కూడా అన్నీ తినండి, కానీ ఒక్కటి మాత్రం తినొద్దు అన్నాడు. మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలం మాత్రం తినొద్దు అన్నాడు. అక్కడ జీవవృక్ష ఫలం ఉంది. దేవుడు మానవుని సృష్టించిన ఉద్దేశం, దేవుడు మానవుని ఎటర్నల్గానే సృష్టించాడు, నిరంతరం జీవించేవాడిగా సృష్టించాడు. అందుకే జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు అక్కడ.
ఒక్కటి తినొద్దు అన్నాడు. కానీ మానవుడు ఏం చేశాడు తెలుసండి? మరణాన్ని తీసుకొచ్చే పండు తిన్నాడు, జీవాన్ని ఇచ్చే పండు తినలేదు. ఆ రోజున మానవుడు, మొదటి మానవుడైన ఆదాము జీవవృక్ష ఫలాన్ని తినే హక్కును కోల్పోయాడు. ఏదైనా తోటలోకి మరలా మానవుడు ఎవడు ప్రవేశించకుండా ఖడ్గజ్వాలను ఉంచాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము కోల్పోయిన ఆ అద్భుతమైన భాగ్యాన్ని, ఆ జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని ప్రభువు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనకి ఈరోజు నా ఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎఫెస్ సంఘంతో వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. దానికి కారణం ఎవరో తెలుసా? ఆ ఖడ్గము కిందకి యేసు ప్రభు స్వయంగా తనంతట తానే వెళ్ళి, మానవ పాపాలని తన మీద వేసుకున్న గొర్రె పిల్ల వెళ్ళి ఆ ఖడ్గము కింద నిలబడ్డాడండి. ఆ ఖడ్గము యేసు ప్రభువుని ఖండించింది. ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన శరీరం అనే తెర చెరగటం ద్వారా ఈ రోజున మనము జీవవృక్ష ఫలాన్ని తినే భాగ్యం ప్రభు మనకిచ్చాడు. రక్షణ పొందిన మనం ఖచ్చితంగా ఒక రోజున జీవవృక్ష పండు తినాలి. మనం తినకుండా ఆటంకపరిచేది ఏంటో తెలుసండి? మొదటి క్రియలను మనము చేయకపోవటమే, దేవుణ్ణి ప్రేమించే విషయంలో తగ్గిపోవటమే. ఈరోజున ప్రభు అంటున్నాడు, ఆదాం పోగొట్టుకున్న జీవవృక్ష ఫలాన్ని నేను మీకు ఇవ్వాలనే కదా నా కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి బలియాగంగా చేసింది. మరలా మీరు నన్ను ప్రేమించే విషయంలో వెనక్కి తగ్గిపోతే ఎలాగా? జీవవృక్ష ఫలాన్ని కోల్పోతారు కదా. రిపెంట్, రిపెంట్, రిమెంబర్, రిపెంట్, రీడెడికేట్ చేసుకోండి. రక్షణ పొందారు కదా, రక్షణ కోల్పోకండి. రక్షణను కాపాడుకోండి. రక్షణ కిరీటాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఎవరు అపహరించకుండా చూసుకోండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టం ఏంటో తెలుసా? జీవవృక్ష ఫలం కోల్పోతారు మీరు. ఎఫెస్ సంఘం అని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. జీవవృక్ష ఫలాన్ని తిననిచ్చే బాధ్యత నాది. నేను ఇస్తాను. నా పరదేశంలో మిమ్మల్ని చేర్చుకుంటాను. నా కౌగిల్లో మిమ్మల్ని చేర్చుకుంటాను. 1000 ఏళ్ల పాలనలో మీరు నాతో కూడా పరిపాలిస్తారు. ఈ భూమి మీద నూతన సృష్టిలో మీరు నాతో ఉంటారు. సదాకాలం మిమ్మల్ని మీరు నాతో జీవింపజేస్తాను. నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటా. సహోదరి సహోదరుడా, ఎఫెస్ సంఘంతో మాట్లాడిన ప్రతి మాట మనతో మాట్లాడిన మాటే. ఒకసారి ఆలోచించండి. సాధారణమైన బైబిల్ స్టడీగా, దేవుని వాక్యంగా మీరు తీసుకోకండి. ప్రభు మనల్ని హెచ్చరించాడు. వాక్యానికి లోబడదాం. జీవవృక్ష ఫలానికి హక్కుదారులుగా, అర్హులుగా మారదాం. ఒక రోజున నాకు నమ్మకం ఉంది, జీవవృక్ష ఫలాన్ని నేను తింటానని నమ్మకం నాకుంది. నీకుందా? ప్రశ్న. ఉండాలి అంటే ఎఫెస్ సంఘంతో ప్రభు మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చగలిగేవారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. ఇప్పటి వరకు నా తండ్రి ఎఫెస్ సంఘానికి ప్రభువా తండ్రి నాయన, అపోస్తులైన యోహాను ద్వారా మీరు రాయించిన ఉత్తరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జీవవృక్ష ఫలాన్ని మాకు ఇస్తానని చివరిగా మీరు వాగ్దానం చేశారు. ఆ సంఘానికి చేసిన వాగ్దానం మాకు కూడా చేస్తున్నా. ఆ పండును కోల్పోయే పరిస్థితులు ఏవి కూడా మా జీవితంలో రాకుండా, ఒకవేళ మేము ఆ పండును తినే అర్హతను కోల్పోయే స్థితిలో ఉంటే ఈరోజు మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. ఏ విషయంలో మేము అనర్హులుగా ఉన్నామో నా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. క్షమించండి. ఈ మాటలు విన్న మా అందరికి కూడా ప్రభువా నాయన పశ్చాత్తాపడినప్పుడు జీవవృక్ష ఫలం తినే అర్హత కల్పించమని, అలా కల్పిస్తారని నమ్ముతూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వినిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.